హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో సమ్మర్ ఫేవరెట్ ఆవకాయ అనమాట. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. సో మా ఇంటి స్టైల్ ఆఫ్ ఆవకాయ అయితే చూసేసేయండి. సో మేమైతే 10 కాయలకి ఆవకాయ చేస్తున్నాం అనమాట. సో మంచిగా ముక్కలు కోయిపించుకొని క్లీన్ చేసేసి పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట. సో ఎక్కువసేపు ఉంచొద్దు, ఆరిపోతే ముక్క మెత్తబడుతుంది. మేమైతే 3 మ్యాంగో మిర్చి పౌడర్ యూజ్ చేస్తామన్నమాట. సో మంచి కలర్ ఇస్తుంది, ఇయర్ అంతా కూడా నల్లబడకుండా ఉండిద్ది. మా ఫేవరెట్. అండ్ ఉప్పు అండ్ ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి పొడి చేసుకొని పెట్టుకుంది ఇది. అండ్ ఒక పెద్ద బేసిన్ తీసుకొని, సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదా ఒక గ్లాసు, సేమ్ అదే గ్లాస్తో 2 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఆవాలు మెంతి పొడి వేసుకున్నాం మేము. సో సేమ్ కారం కూడా 2 టైమ్స్ వేసుకోవాలి. అండ్ సేమ్ ఉప్పు కూడా 2 టైమ్స్ అట్లనే వేసుకోవాలి. సో 10 కాయలకి మెజర్మెంట్స్ అనమాట ఇవి. సో వేసుకున్నాక సో ఇవన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలుపుకున్నాక మేమైతే కోల్డ్ ప్రెస్డ్ పప్పు నూనె అయితే యూజ్ చేసుకున్నాం ఆర్గానిక్గా. సో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ కలిసేలాగా. సో అన్నీ మిక్స్ చేసుకున్నాక సో ఆయిల్ మీకు చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మేము కూడా అట్లనే చేసాం. అండ్ స్టార్ ఆఫ్ ద డిష్ మ్యాంగో అనమాట. మ్యాంగో ముక్కలు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసాను అనమాట. సో అలా బాగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. సో నా ఆవకాయ స్టోరీ ఏంటంటే, బేసికలీ ఆవకాయ అంటే అందరూ మంచిగా తింటారు కదా. సో ఇయర్ మొత్తం ఎప్పటికప్పుడు ఏమైనా కూరలు నచ్చకపోయినా ఏం నచ్చకపోయినా ఆవకాయ తింటారు కదా. బట్ నేను మాత్రం పెట్టిన ఒక 20 to 25 డేస్ అనుకోండి, అంతే ఆహా ఓహో అనుకుంటూ తింటా. ఇంకా తర్వాత ఆవకాయ జోలికి అస్సలు వెళ్ళను, నేను ఖచ్చితంగా ముట్టుకోను. అసలు ఎందుకో ఏమో తినేదాన్ని కాదు. బట్ ఈ ఇయర్ అయితే నేను మంచిగా తిన్నాను. అన్నిట్లో ఇంక్లూడ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేశా. సో మీలో కూడా ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. అండ్ ఇంకో స్టోరీ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మా మమ్మీ ఆవకాయ చేస్తుంటే, "మమ్మీ నేను హెల్ప్ చేస్తా, నాకు నేర్పించు, నేనే చేస్తా. నువ్వేం చేయకు, నాకు చెప్పు" అని చెప్పేదాన్ననమాట. బట్ కరెక్ట్‌గా మా మమ్మీ ఆవకాయ పెట్టడానికి నాకు నిద్ర వచ్చేసేది, వెళ్ళి పడుకొని పోయేదాన్ని. నేను లేచే టైంకి మా మమ్మీ ఆవకాయ ఆల్రెడీ పెట్టేసి అంతా జాడీస్‌లో వేసేసి పెట్టేదనమాట. సో అదంతా లాస్ట్ ఇయర్ వరకు. బట్ ఈ ఇయర్ అయితే నేనే చేశాను, నేను హెల్ప్ చేశాను, నేను మొత్తం చూసాను ప్రాసెస్ అంతా. యాహ్! అండ్ ఇది నా ఆవకాయ చిన్ని స్టోరీ అనమాట. అండ్ మా మమ్మీ చేసే ఆవకాయ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. సో అండ్ యాహ్! ఆవకాయ మంచిగా కలుపుకున్నాం కదా. ఆవకాయ కలిపేసుకున్నాక ఇలా వస్తుందనమాట. ఆవకాయ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. యెస్! సో ఆవకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక జాడీలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆవకాయ అంతా జాడీలోకి వేసేసినాక ఇప్పుడు దీనిలో వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఆహా ఓహో ఎంత బాగుండిద్దో కదా. సో అండ్ వేడి వేడి నెయ్యి కూడా యాడ్ చేయాలి. సో నెయ్యి కూడా యాడ్ చేసేసి దాన్ని కలిపి ఇలాగ చేతిలో ముద్ద పెట్టించుకొని దాన్ని మళ్ళీ లడ్డులాగా చేసుకొని నోట్లో పెట్టుకుంటే అమృతం. సో మీకు మా ఆవకాయ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఆవకాయ స్టోరీ కూడా నచ్చింది అనుకుంటున్నా. సో మీకు నచ్చితే మీరేం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ కొట్టండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.